నమస్కారం స్నేహితులారా, మూవీ రివ్యూకి స్వాగతం. ఈరోజు మనం లూపెన్ వెబ్ సిరీస్ గురించి రివ్యూ చేయబోతున్నాం. లూపెన్ పరిచయం ముందుగా మీకు లూపెన్ గురించి చెప్తాను. అసలు లూపెన్ పూర్తి పేరు ఆర్సెన్ లూపెన్ మరియు అతను ఒక కల్పిత జెంటిల్మ్యాన్ దొంగ మరియు మారువేషాల మాస్టర్. ఈ పాత్రను 1905లో ఫ్రెంచ్ రచయిత మారీస్ లెబ్లాంక్ సృష్టించారు. లూపెన్ 15 నవలలో కనిపించాడు మరియు అతని చిన్న కథలు మొత్తం 24 పుస్తకాలుగా ప్రచురించబడ్డాయి. ఈ లూపెన్ వెబ్ సిరీస్ ఇక్కడి నుండే ప్రేరణ పొందింది. ఈ వెబ్ సిరీస్ వివరాలు: ఇది ఒక ఫ్రెంచ్ వెబ్ సిరీస్, నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. ఇది తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో సబ్ టైటిల్స్తో పాటు లభించుకుంది. కథాంశం: ఆ గాథలోకి వెళ్తే అసనే డ్యూప్ అనే అబ్బాయికి 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు హ్యూబర్ట్ పెరెగ్రిని అనే వ్యక్తి ఒక నెక్లెస్ దొంగతనం కేసును అతని తండ్రిని ఇరికించారు. దాంతో అతని తండ్రి జైలులో ఉరేసుకుని చనిపోయాడు. తన తండ్రి తనకు ఇచ్చిన లూపెన్ పుస్తకాలను చదువుతూ పెరిగాడు. ఇప్పుడు అతను పెద్దవాడయ్యాడు, పెళ్లి చేసుకుని ఒక కొడుకుతో ఉన్నాడు. మొదటి ఎపిసోడ్లో అతను ఆక్షన్ వేలం నుండి నెక్లెస్ను ఎలా దొంగిలించాడో చూస్తాం. ఆ తరువాత అది తన తండ్రిని దొంగతనం కేసులో ఇరికించడానికి ఉపయోగించిన అదే నెక్లెస్ అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు అతను తన తండ్రి నిర్దోషిత్వాన్ని నిరూపించాలని కోరుకుంటున్నాడు. ఈ వెబ్ సిరీస్లో మొత్తం 10 ఎపిసోడ్లు ఉన్నాయి. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఈ వెబ్ సిరీస్ చాలా ఆసక్తికరంగా ఉంది. IMDbలో దీనికి 10కి 7.5 రేటింగ్ వచ్చింది. వ్యక్తిగతంగా నాకు ఇది బాగా నచ్చింది.